ఇక ఉత్తరాంధ్రలో ఏజెన్సీని వర్షాలతో పాటు వరద ప్రవాహం ముంచెత్తుతోంది. పాడేరు ఏజెన్సీలో వర్ష ప్రభావంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పాడేరు డివిజన్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాడేరు మండలం రాయగడ్డ దగ్గర వంతెనపై నుంచి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుకుంపేట మండలం కామాయపేట రహదారిలో తడిగిరి వంతెన పొంగి పొర్లడంతో 10 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని స్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొంతమంది వాగుదాడుతున్నారు గిరిజనులు. చింతపల్లి మండలంలో కర్రలకు కట్టి ద్విచక్ర వాహనాలను మోసుకెళ్తున్నారు. ఇక అల్లూరు జిల్లాకు ఆనుకొని ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీ వర్షాలకు జనజీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. మల్కాన్గిరి జిల్లా కలిమెల మోటు రహదారిలో కంగురుకొండ వంతెన దగ్గర పైనుంచి నీటి ప్రవాహంతో ఆ మార్గంలో ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు తోడు వరద ప్రవాహంతో పాడేరు ఏజెన్సీ జలదిగ్బంధంలో ఉంది. పెదబైలు మండలం జామిగూడ గుంజివాడ మధ్య వాగు పొంగి ప్రవహించడంతో దాదాపు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో అల్లూరు జిల్లా డొంకరాయి ఏవీపీ డ్యాం కి భారీగా చేరిన వరద నీరు కనిపిస్తోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 940 అడుగులకు చేరడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. డ్యాం కి 4000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందంటున్నారు అధికారులు. భారీ వర్షాల ఎఫెక్ట్తో విశాఖ ఏజెన్సీలోని జీమాడుగల మండలం కొత్తపల్లి జలపాతాన్ని మూసేశారు. భారీగా వరద నీరు చేరి ప్రమాదకరంగా ఉండడంతో పర్యాటకుల్ని అనుమతించట్లేదు.